హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్ళటమే జరిగింది ఎస్సీఓ సమ్మిట్లో పాల్గొనడం కోసం. అయితే ఈ సందర్భంగా ఒక రకంగా చైనా నరేంద్ర మోడీ గారిని అవమానపరిచింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ఫోటో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనందరికీ తెలుసు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ లీడర్లు, ప్రపంచంలో ఏదైతే డొనాల్డ్ ట్రంప్, అలాగే మనం చూసుకున్నట్లయితే జిన్పింగ్ తర్వాత ఎవరైనా అంత పాపులర్ నాయకుడు ఉన్నారు అంటే నరేంద్ర మోడీయే. అయితే అంత పాపులర్ నాయకుడు మనకి చైనాకి ఉన్న గొడవలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఎస్సీఓ సమ్మిట్కి హాజరు కావడం జరిగింది. అయితే ఎస్సీఓ సమ్మిట్కి హాజరైతే చైనా ఒక రకంగా ఫోటో పోజ్, ఇప్పుడు అందరూ ఎస్సీఓ సమ్మిట్కి హాజరైన ప్రతి ఒక్క దేశాధినేతలు ఫోటోకి పోజ్ ఇస్తారనమాట. అది కూడా ఒక రకమైన సైన్ అనమాట. అంటే చైనా ఎవరిని ఎంత గౌరవంగా చూస్తుంది అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జిన్పింగ్ మధ్యలో నిలబడి ఉండు, దేశ అధ్యక్షుడు ఆతిథ్యం ఇస్తుండు కాబట్టి ఈయన మధ్యలో నిలబడి ఉండు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆయన పక్కనే పుతిన్ ఉన్నాడు అనమాట. అంటే పుతిన్కి జిన్పింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ జిన్పింగ్, ఇక్కడ పుతిన్. మీరు చూసుకున్నట్లయితే తర్వాత పుతిన్ పక్కన నరేంద్ర మోడీ గారు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న డెమోక్రటిక్ కంట్రీకి నరేంద్ర మోడీ గారు లీడర్. అలాంటి పాపులర్ నాయకుడిని జిన్పింగ్ నుంచి 4వ ప్లేస్లో నిలబెట్టడమే జరిగిందనమాట. అంటే 4 దేశాధినేతలు పక్కన నిలబెట్టడమే జరిగింది. ఇక్కడ వీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4వ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్. అంటే దీన్ని బట్టి ఏంటంటే చైనా ఒక సైన్ ఇస్తుంది, మీరు పాకిస్తాన్ స్థాయి మీది మా స్థాయి కాదు అని చెప్పేసి చైనా మనకి డైరెక్ట్గా చెప్తుందనమాట. అంటే మనం ఏంటంటే డిప్లొమసీ ఇవన్నిటి కూడా, ఈ ఫోటో పోజులు అన్నింటినీ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ప్రపంచం మొత్తం ఏదైతే డొనాల్డ్ ట్రంప్, అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ వాళ్ళు ఎక్కువ బాధపడేది ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు ఎస్సీఓ సమ్మిట్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతారని చెప్పేసి. అలాంటిది నరేంద్ర మోడీ గారిని ఇలా ఒక 4 వ్యక్తుల పక్కన నిలబెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారి యొక్క క్రేజ్ని తగ్గిస్తుంతో పాటు మీ స్థాయి ఇంతే అనే చెప్పడం చైనా ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కరెక్ట్గా మీరు గమనించుకున్నట్లయితే 4 వ్యక్తుల తర్వాత ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి, 4 వ్యక్తుల తర్వాత నరేంద్ర మోడీ గారు. దీన్ని బట్టి ఏంటంటే మీ స్థాయి ఇది అని చెప్పేసి, పాకిస్తాన్ స్థాయి మీది అని చెప్పేసి ఒక రకంగా చైనా, నరేంద్ర మోడీ గారు మనం సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి వెళ్తుంటే ఒక రకంగా మనకి వాళ్ళు అవమానకర రీతిలో ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ చైనాని నమ్మకూడదంటానికి ఉదాహరణ అనమాట. ఇప్పుడు జిన్పింగ్ పుతిన్ని పక్కన పెట్టుకుంటూ, అలాంటిది మన ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి ఏదో మోటా లీడర్ కాదు, ప్రపంచంలోనే టాప్ మోస్ట్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పాపులర్. అసలు ఒక రకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తేనే ఎత్తలేదు, అంటే అంత కెపాసిటీ ఉన్న లీడర్. అలాంటి లీడర్కి చైనా ఈ రకంగా అవమానపరిచిందని చెప్పేసి నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫోటో పోజ్ అనేది ప్రతి ఒక్కట్లో మనం గమనించాలన్నమాట. ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఫోటో పోజ్ మనకైతే తెలుస్తూ ఉంది. అలాంటిది ఇక్కడ 4 వ్యక్తులు పక్కన నిలబెట్టారు కాబట్టి సంథింగ్ చైనా ఒక రకంగా మన స్థాయిని తగ్గించినట్లు అని చెప్పేసి నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.